విష్ యూ ఎ వెరీ హ్యాపీ పొంగల్. అందరికీ కూడా హ్యాపీ భోగి. ఇవాళ డే 1 సెలబ్రేషన్స్లో మాకు టెంపుల్లో అయితే గోదాదేవి అమ్మవారు ఇంకా రంగనాథ స్వామి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది, ఇంకా ఊరేగింపు జరుగుతుంది అనమాట. సో లెట్స్ గెట్ రెడీ విత్ మీ ఫర్ టెంపుల్ అయితే చూసేసేయండి. అండ్ టెంపుల్కి అయితే రెడీ అయిపోతున్నాం అనమాట. నార్మల్గా అయితే మేము ఎలా సెలబ్రేట్ చేసుకుంటామంటే భోగి అనగానే ఎర్లీ మార్నింగ్ లెగడము, ఇంకా అందరం కలిసి స్ట్రీట్లో వాళ్ళు భోగి మంటలు వేస్తారు కదా, ఇంకా అక్కడికి వెళ్ళిపోతాం అనమాట. వెళ్ళి ఇంకా కొంచెంసేపు అలా కూర్చొని ఇంకా మళ్ళీ ఫ్రెష్ అయిపోతాము, ఇంకా స్నానం చేసేసి ఇంకా అమ్మ మీకు తెలుసో తెలీదో అప్పట్లో పులగం చేస్తారు. పులగంలో ఏమంటారు సీడ్ చిక్కుడుకాయలు ఉంటాయి అనమాట, లావు చిక్కుడులు, వాటితో టమోటాలు వేసి కర్రీ చేస్తారనమాట. ఈ రెండింటి కాంబినేషన్ అసలు ఎక్సలెంట్గా ఉంటుంది. సో అలాగా మేము ఎవ్రీ భోగికి కూడా పులగం అయితే చేసుకొని తింటామన్నమాట. అలా చేసుకుంటే మంచిదని చెప్పేసి. బట్ ఈసారి ఏంటి అంటే మేము టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇవాళ ఇంకా మార్నింగ్ ఏమీ చేయలేదు ఇంట్లో, పులగం కానీ ఇంకేమీ చేయలేదన్నమాట. సో ఎందుకంటే మాకు టెంపుల్లోనే ఇవాళ ఏమంటారు టిఫిన్స్ కానీ భోజనాలు మధ్యాహ్నానికి, ఇంకా కళ్యాణం అయ్యేసరికి ఈవినింగ్ అవుతుంది 4 అట్లా అవుతుంది అనమాట. సో మొత్తం కూడా అక్కడే ఉన్నాయని చెప్పారు. ఇంకా టెంపుల్కి ఇలా అయితే వచ్చేసామన్నమాట. టెంపుల్కి రాగానే ఇంకా కళ్యాణాన్ని అదే ఏమంటారు ఊరేగింపుకి అన్నీ కూడా వాళ్ళు ప్రిపేర్ చేస్తూ ఉన్నారనమాట. సో ఇంకా అందరం అయితే కొంచెంసేపు అలా కూర్చుండిపోయాము. కూర్చున్న తర్వాత ఇక్కడ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా గోదాదేవి అమ్మవారిని ఇంకా రంగనాథ స్వామిని చూడండి, ఈ స్వామి రంగనాథ స్వామి అనమాట. సో వీళ్ళిద్దరిని కూడా డెకరేట్ చేసేసి ఇంకా మనకైతే ఊరేగింపుకి అన్నీ కూడా సిద్ధం చేస్తూ ఉన్నారనమాట. ఇంకా కొంచెం టైం పట్టిద్దని చెప్పారు. సో ఇంకా 11 అవుతుందని చెప్పేసి ఇంకా పైన మాకు టిఫిన్స్ అవన్నీ ఏర్పాటు చేశారనమాట. ఇవాళ భక్తులందరికీ కూడా వస్తారు కదా, వాళ్ళందరికీ కూడా పైన మనకి టిఫిన్స్ అవన్నీ పెట్టారంట. సో ఇంకా పైకి వెళ్ళి టిఫిన్ అయితే చేసేసి మళ్ళీ కిందకు వచ్చేసామన్నమాట. యాక్చువల్గా అసలు భోగి రోజు మనకి రంగనాథ స్వామి గోదాదేవి అమ్మవారిని కళ్యాణం చాలామంది చేస్తారు, కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. అయితే ఇవాళే అనమాట గోదాదేవి అమ్మవారు రంగనాథ స్వామిని కళ్యాణం చేసుకుంది. సో అందుకని చెప్పేసి ఇంకా కళ్యాణం అయితే చేస్తారనమాట. ఇది చాలామందికి తెలీదు అండ్ చాలామందికి తెలుసు కూడా. సో 50-50% ఉంటారనమాట. ఇంక ఇక్కడైతే గోవింద గోవింద అని చెప్పేసి స్టార్ట్ చేసేసామన్నమాట. అందరం కూడా ఇంకా ఊరేగింపుకి మేము కూడా స్టార్ట్ అయిపోయాము. అందరూ గోవింద గోవింద అని చాంట్ చేస్తుంటే అసలు ప్యూర్ గూస్ బంప్స్ వచ్చేసాయి నాకైతే. అది మీకు ఇప్పుడు వీడియో క్లిప్ అయితే యాడ్ చేస్తాను అనమాట, ఆడియో క్లిప్ చూసేసండి మీరు కూడా. విన్నారు కదా, అందరూ కూడా గోవింద గోవింద అంటున్నారు. ఇప్పుడు నిజంగా నేను బ్యాక్ సైడ్ ఉన్నాను అనమాట వాళ్ళకి. నాకైతే ప్యూర్ గూస్ బంప్స్ వచ్చేసాయి ఫస్ట్ టైం నాకు. ఇంకా మేమైతే ఇంకా ఊరేగింపుకి అయితే ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇంకా అందరూ కూడా కోలాటం వేస్తూ ఉన్నారనమాట. కోలాటం వేసే వాళ్ళు కోలాటం వేస్తున్నారు, ఇంకా కొన్ని పాటలు పాడుతూ ఉంటారు కదా, అలాగా కొంతమంది సాంగ్స్ కూడా దేవుడివి పాడుతూ ఉన్నారనమాట అక్కడే. ఇంక ఇక్కడ ఏంటి అంటే గోదా అమ్మవారు ఇంకా రంగనాథ స్వామి అనమాట. వీళ్ళిద్దరు గర్ల్స్కి అలాగా వేషాలు వేయించారనమాట, అమ్మవారి లాగా అయ్యగారు లాగా. సో ఇద్దరు కూడా మనకి డాన్స్ వేస్తూ ఉంటారనమాట. వాళ్ళు ఎలా అయితే వేస్తూ ఉంటారో అలానే వేయించారనమాట. మనకి మంచిగా చూపించారు. అండ్ నిజంగా చెప్పాలి అంటే ఇది ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. నాకైతే నేను ఎప్పుడు ఇలాగ ఊరేగింపులకి ఇలా నిజంగా రాలేదు. సో నిజంగా నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది. ఇంకా వెంటనే ఊరేగింపు అయిపోగానే కళ్యాణం అయితే చేస్తున్నారు అనమాట అయ్యగారు కూర్చొని. అరౌండ్ 3 o'clock or 3:30 అవుతుందన్నమాట. ఇంకా ఆ టైంకి ఇంకా కొంతమంది ఇంకా భోజనాలకి అయితే వెళ్ళిపోయారనమాట. మేము ఇంకా అలానే కూర్చొని ఇంకా కంప్లీట్ అయ్యేదాకా చూసాము. 4 అయిందనమాట కంప్లీట్ అయ్యేసరికి. ఇంకా మేము కూడా భోజనం చేసేసి ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోయామన్నమాట. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఇంకా కామెంట్ కూడా చేయండి.